అప్పుడప్పుడు పదవులని అడిగి తీసుకునేటటువంటి అనుమతి కూడా ఉంది. ఎలా? ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, ఖురాన్ గ్రంథంలో యూసుఫ్ అలైహిస్సలాం యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యూసుఫ్ అలైహిస్సలాం ఎప్పుడైతే మిస్ర్ యొక్క రాజు దగ్గర ఉంటారో, ఆ రాజుగారిని అడుగుతారు, రాజా, నన్ను మీ రాజ్యానికి ఫైనాన్స్ మినిస్టర్గా లేకపోతే హోమ్ మినిస్టర్గా చేయండి, ఆ బాధ్యతల్ని నేను సక్రమంగా నిర్వహిస్తాను అని అంటారు. అల్లాహు అక్బర్. అడిగారు యూసుఫ్ అలైహిస్సలాం, నాకు ఫలానా బాధ్యత ఇవ్వండి అని. ఎప్పుడైతే మనము ఆ బాధ్యత తీసుకోపోతే, ఆ బాధ్యతలో అజ్ఞానులు, దౌర్జన్యపరులు, అమానత్లో ఖియానత్ చేసేవారు, సక్రమంగా నిర్వహించని వారు వచ్చేస్తారు అన్న భయం మనకు ఉండి, ఉమ్మత్కి, ప్రజలకి నష్టం చేకూరిద్దేమోనన్న ఆలోచన ఉండి, కేవలము ప్రజలకు సేవ చేయడం కొరకు, అల్లాహ్ను ప్రసన్నత చేయడం కొరకు మాత్రమే మనము ఆ పదవిని అడగడము తీసుకోవడం కూడా ఉంది. అల్లాహు అక్బర్. ఎక్కడ కూడా మన మనసులో పదవి తీసుకునే ముందు కానీ, తీసుకున్న తర్వాత కానీ, పదవి వదిలేసే అప్పుడు కానీ ఎప్పుడు కూడా సంకల్పం అనేది కలుషితం కాకూడదు. అల్లాహు అక్బర్. ఒక్కసారి పరిశీలన చేయండి. మనమందరము కూడా ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక పదవిలో ఉన్నవారము. ప్రతి ఒక్కరూ కూడా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నారు, లేకపోతే కనీసము తమ ఇంటి యొక్క బాధ్యతైన వారి యొక్క భుజాల మీద ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటికి యజమాని. మరి మనము మన ఇంటి యజమానులమయ్యి మన ఇంట్లో ఉన్నటువంటి వారందరి హక్కుల్ని నిర్వహిస్తున్నామా? వారికి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరుస్తున్నామా? ఒకవేళ అలా లేదంటే దాని గురించి కూడా తీర్పు దినం రోజు అల్లాహ్ ప్రశ్నిస్తాడు. బయట ఉన్నటువంటి బాధ్యతలు అవి వేరు, మనం ఇంట్లో ఉన్నాము అంటే ఆ బాధ్యత కూడా మన భుజస్కంధాల పైన ఉంది. అల్లాహు అక్బర్.